నేటి పునీతులు పునీత ఫుల్బర్ట్ గారు. Angelus Domini nunciavit Mariae. మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు. బుధవారం, ఏప్రిల్ 10, 2024. మొదటి పఠనం అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయం 17 నుండి 26 వచనాలు. ఆ దినములలో ప్రధాన అర్చకుడు అతనితో ఉన్న వారందరును అనగా సర్దూకయ్యుల వర్గము వారును లేచి అపోస్తలులపై అసూయపడి వారిపై చర్య తీసుకొనవలెనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తలులను బంధించి పట్టణపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రియందే ప్రభువు దూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తలులను బయటకు నడిపించుకొనిపోయి వారితో, మీరు దేవాలయములో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడు అనెను. అది విన్న అపోస్తలులు పోయి తెల్లవారునప్పటికి దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతట ప్రధానార్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, యూదుల పెద్దలనందరినీ సమావేశపరచిరి. పిమ్మట అపోస్తలులను వారి ఎదుటకు తీసుకొని రావలెనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కాని అధికారులు వెళ్లి చూచినప్పుడు చెరసాలలో అపోస్తలులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడియుండెను, ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచిలోనికి పోయి చూచితిమి కాని లోపల మాకు ఎవరును కనిపింపలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి, ప్రధాన అర్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్లి అపోస్తలులను మరల తీసుకొని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తలులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ఇది ప్రభువు వాక్కు.